కళ్యాణం అన్న మాట పురుష స్వరూపం వైపు నుంచి వాడరు. శివ కళ్యాణం చేశామండి అనరు, విష్ణు కళ్యాణం చేశామండి అనరు, పార్వతీ కళ్యాణం చేశామండి, లక్ష్మీ కళ్యాణం చేశాం, పద్మావతీ కళ్యాణం చేశాం అంటారు. జీవుడు బ్రహ్మముతో ఐక్యం అవ్వాలి. ఇప్పటి వరకు జీవుడు జీవుడుగా కనపడ్డవాడు జీవుడు కాదు, అది బ్రహ్మమే అన్న ఎరుక కలగాలి తప్ప రెండు పదార్థాలు ఉండవు. ఉన్నది ఒకటే పదార్థం జీవుడిగా కనపడుతోంది, అది జీవుడు కాదు, అది పరమాత్మ అని తెలియాలి. అది తెలిసిందనుకోండి అంతే, జీవుడు బ్రహ్మము అని తెలియగానే బంధనము విడిపోతుంది. అంతే, విడిపోయి తాను ఇక్కడే ఇప్పుడే మోక్షస్థితిని పొందుతాడు. అది కళ్యాణము. అందుకే ఆ కళ్యాణమునకు ఆలంబనమేది? అహంకార పరిత్యాగము. ముందు నా అంతవాణ్ణి నేనన్న భావన పోయి భక్తి ఏర్పడితే తప్ప ఈశ్వరతత్వం అంకురించదు. అందుకని తలనీలాలు ఇవ్వడానికి ఉపయోగింపబడేటటువంటి స్థావరములు క్షవరశాల అనరు, కళ్యాణకట్ట అంటే అక్కడ తల ఉంచి ఏం చేస్తున్నారు? తలలీనాలు ఇచ్చి అహంకార పరిత్యాగం చేస్తున్నారు. మీ పాపరాశి అంతటినీ వదిలిపెట్టేశారు. ఈశ్వరుడు ఎంత దయామయుడంటే మీకు సుఖ దుఃఖములు ఎక్కడి నుంచి వస్తాయి? పాపములలోంచి దుఃఖం వస్తుంది. ఈ పాపాలన్నింటినీ బాధపడకుండా తిరుపతి వచ్చినప్పుడల్లా ఓ 4 వేళ్ళి అంటే ఎవడెళ్తాడండి? పనికిరాని వెంట్రుకలు ఆయన తీసుకుని మహానుభావుడు నిప్పెట్టకుండా ఆ వెంట్రుకలు తీసేసుకుని వెంట్రుకల రూపంలో పాపాలని తీసేసుకుంటాడు. తీసేసుకుని పాపము పోయి దుఃఖ కారణము నివృత్తి అయి, అందుకే ఆయన పేరు వెంకటేశ్వరుడు. వేం కటతీతి ఇది వెంకట. వేం అంటే పాపం, కటతి తీయువాడు. చాలామంది వెంకటేశ్వర స్వామి అంటుంటారు. రాసేటప్పుడు కూడా వెంకటేశ్వరుడు అని వేకి దీర్ఘం ఇవ్వకుండా రాస్తుంటారు. చాలా పొరపాటు, అలా రాయకూడదు. రాసేటప్పుడు వేం అని వేకి దీర్ఘం ఇవ్వాలి. వేం అంటే పాపము, కట తొలగించున్నది. వేం కటతి ఇది వెంకట. ఏది పాపమును తొలగించుచున్నదో ఆయన పేరు వేంకటేశ్వరుడు. అందుకని వేకి దీర్ఘం పెట్టి పలుకుతూ ఉండాలి. సరే, అందుచేత అటువంటి శ్రీమన్నారాయణ తత్వంతో ఇప్పుడు జీవతత్వం ఏకత్వం పొందడం, ఆ జీవబ్రహ్మైక్య సిద్ధి, పరబ్రహ్మము శక్తియుతుడు కావడం మనందరికీ కళ్యాణం. మనందరికీ కూడా ఏమవుతుంది కళ్యాణం జరిగితే అంటే, కళ్యాణానంతరము మనందరికీ కళ్యాణం జరుగుతుంది, అంటే శుభం జరుగుతుంది. మనందరి యొక్క కోరిక తీర్చగలిగిన వారై తల్లిదండ్రులై సింహాసనం మీద కూర్చుంటారు. అందుకే ఇవాళ కళ్యాణ ఘట్టం చెప్పి రేపు కుంకుమార్చన చెయ్యడానికి కారణం అది. ఇవాళ కళ్యాణం వాచికంగా పూర్తవగానే రేపు ఆ కళ్యాణ ఘట్టం ఇక్కడ చక్కగా సువాసినులందరూ కుంకుమార్చన చేస్తుంటే కన్నెపిల్లలు లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. అసలు లక్ష్మి అనగా ఏమి, ఎందుకు ఆ చూపుల గురించి చెప్తారు విందురు గాని దాని గురించి. సరే, అందుచేత తొలకారు మెరుగు కైవడి తలతలమని మేను మెరయ ధగధగమనుచున్ తటముల నీనిడు చూపుల చెలువంబుల మొదలిటెంకి సిరి పుట్టే నృపా. నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆ అమ్మవారు పుడుతూనే ముందు దేని గురించి వర్ణన చేశారు అంటే అమ్మవారి యొక్క చూపుల గురించి వర్ణన చేశారు. అందరికీ కూడా ఐశ్వర్యమును ఇయ్యగలిగినటువంటి తల్లి అటువంటి చూపులతో ఆవిర్భవించినది. ఈ లక్ష్మీదేవి ఆ పద్మములోంచి ఆవిర్భవిస్తే ఆ తల్లిని చూసిన వాళ్ళుట పురుషుడై పుట్టిన ప్రతివాడు కూడా అదే మొదటిసారి చూడడం. పాలమున్నీటిలో పుట్టినప్పుడు ఆవిడ్ని చూసి అలా ఉండిపోతే వాళ్ళ మనస్సులో ఉన్న భావనలన్నీ తీసి అసలు ఆ లక్ష్మీదేవిని ఎలా చతుర్ముఖ బ్రహ్మ సృష్టించి ఉంటారు అన్నదానికి ఊహ చేసి పోతన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యం రాశారు. నాకైతే అనిపిస్తుంది నిజంగా స్తోత్రాలంటే ఇవ్వండి, లక్ష్మీదేవి ప్రసన్నం అవ్వడానికి. దరిద్రం పోవాలంటే ఇలాంటి పద్యాలు వినాలి, చదువుకోవాలి మనసులో. నిజంగా లక్ష్మీదేవి ఎలా ఉంటుందో చెప్తారు చూడండి. పాలమున్నీటి లోపలి మీది మీగడ మిసిమి జిడ్డున చేసి మేనువడసి క్రొక్కారు మెరుగుల కొనల తళుక్కల మేనిచేయగల నిగ్గు మెరుగు చేసి నాడునాటికి ప్రోది నవకంపు దీవల ననుబోధ నెయ్యంపు నులుకొలిపి క్రొవ్వారు కెందమ్మి కొలకుల ప్రొద్దున బొలసిన వలపుల బ్రొదిపెట్టి పసిడి చంపకదామంబు బాగుకూర్చి వాలు క్రొందెల చెలువున వాడి తీర్చి జానతనమున చేతుల జడ్డు విడిచి నలువ ఈ కొమ్మనొగి చేసి నాడు నేడు. బ్రహ్మగారు లక్ష్మీదేవిని ఎలా తయారు చేశారు, లేదా పరబ్రహ్మము ఎలా తయారు చేసింది అంటే, ఈ పాల సముద్రాన్ని చిలుకుతున్నారు కదా మందర పర్వతాన్ని పెట్టి. ఆ చిలుకుతున్నప్పుడు పాల సముద్రం మీద వెన్న ముద్దలు పైకి లేచి ముద్దలుగా పడిందిట.
ఈ పాల సముద్రంలో ఉన్న వెన్న ముద్దలన్నీ ఏరి ఈ వెన్న ముద్దలన్నింటినీ తీసుకెళ్ళి లక్ష్మీదేవి ఒంటికి అదే పనిగా తాపడం చేసి అంత మెరిసిపోతున్నటువంటి ఆ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని ఆవిష్కరింపచేశారట. రెండవది, ఆకాశంలో వచ్చిన మెరుపులు చూశారట. మెరుపుల యొక్క అంచులలో ఉండేటటువంటి మెరుగు తీసుకున్నారట. మెరుపంతా వేరు, మెరుపు అంచు వేరు. అంచు మెరుపు చాలా అందంగా ఉంటుంది. ఆ అంచుకుండేటటువంటి మెరుపు తీసుకున్నారట. అందుకే నీలతోజద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని ఆ మెరుపు తీసుకుని ఆ మెరుపులన్నిటిలో ఉన్నటువంటి అంచుల యొక్క మెరుపుతనాన్ని తీసుకొచ్చి అమ్మవారి యొక్క శరీరంలోకి ప్రవేశపెట్టారట. అంత తళుక్కుని మెరిసిపోతుంటుంది ఆవిడ. ఇప్పుడు ఇంత తయారు చేసి పెట్టినా వెన్నంతా రాసి ఒళ్ళు జిడ్డు కారుతున్నట్టు ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో. అలా ఉండదుట. ఎలదీవ గప్పిన ఎలవి పరాగంబు క్రియమేన మెది నీరిను ఒప్ప అంటాడు మహాభారతంలో తిక్కన గారి ద్రౌపదీదేవిని వర్ణిస్తూ. ఆవిడ కింద పడిపోతే ఓ యాలుక తీగ, లేత యాలుక తీగ మట్టిలో పడిపోతే మట్టి అంటుకున్న యాలుక తీగ ఎలా ఉందో అలా ఉందన్నాడు. అలా చాలా లాలిత్యముతో కూడినటువంటి సన్నజాజి తీగల వంటి పరమ పల్లవమైనటువంటి తీగలలో ఉన్న లాలిత్యమునంతటినీ తీసుకొచ్చి పిండి ఈవిడ శరీరంలోకి ప్రోధి చేశారట. అప్పుడు తెల్లవారుజామునే సూర్యకిరణాలు ఇలా ఉదయిస్తుండగా అరవిరిసినటువంటి ఎర్ర తామర పూల యొక్క సుగంధం, ఆ పెటల్స్ అంటమే రేకులు, అవి ఇలా విచ్చుకోగానే ఆ పద్మములలో ఉండేటటువంటి సుగంధం బయటికి వస్తుంది. ఈ సుగంధాన్నంతటినీ పట్టి తెచ్చి అమ్మవారి ఒంటికి అలదారట. అంతే, ఆవిడ వస్తున్నప్పుడు పద్మ సుగంధం అలా వస్తుంది, ఆ పుప్పొడి సుగంధం. ఆ తరువాత బంగారు సంపంగి పూలతో తయారు చేయబడినటువంటి మాల. మిగిలినటువంటి పువ్వులు వేరు, సంపంగి పువ్వు వేరు. సంపంగి పువ్వులో ఆకుపచ్చ సంపంగి వేరు, సింహాచలం సంపంగి అని పిలుస్తాం మనం. పసుపు ఎరుపులు కలిసినటువంటి సంపంగి పువ్వు. ఆ సంపంగి పువ్వు అంటే లలితాపరా భట్టారికా స్వరూపానికి చాలా ఇష్టం. దాంతో పూజ చేస్తారు అమ్మవారిని. అది కొంచెం ముక్కులో ఉంటుంది, ఇలా రేకులు విచ్చుకొని. ఆకుపచ్చ తొడిమితో ఆ పువ్వు ముట్టుకుంటే అందులోంచి వచ్చేటటువంటి సువాసన చాలా విపరీతమైన సువాసనతో, పీల్చగానే తుమ్ములొచ్చే సువాసన కాదు. అది చాలా మందమందంగా వీస్తూ చాలా సౌరభంతో ఉంటుంది ఆ సంపంగి. రేకు కూడా మీరు ఇలా ముట్టుకున్నారనుకోండి విరిగిపోతుంది. అది బాగా ఇలా విచ్చుకుంటుంది. విచ్చుకున్న పువ్వుని విచ్చుకున్నట్టు పూజ చేయాలి తప్ప మీరు ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా పువ్వు పట్టుకున్నా రేకులు ఊడిపోతాయి. అంతటి లాలిత్యం. ఇప్పుడు ఈ పువ్వులలో ఉన్న లాలిత్యాన్నంతటినీ తీసి ఇటువంటి అరవిరిసిన సంపంగి పూలతో బంగారు సంపంగల దండ చేసి ఆ దండ తెచ్చి అమ్మ మెళ్ళలో వేశారట. కానీ సౌరభం మాత్రం అలా ఉంచారు. అది విచిత్రం. బంగారు సంపంగికి సౌరభం ఉండదు, సౌరభంతో కూడిన బంగారు సంపంగి చేసి అమ్మవారి మెళ్ళలో వేశారట. ఇన్ని వేసినా ఒకటి ఉండాలి. ఏమిటది? చూడగానే ఆ వెలుతురు ఇంకా చూసి కాసేపు అలా నడుద్దాం, కాసేపు కూర్చుందాం, అబ్బా ఎంత బాగుందో అనిపించాలి. ఆ సొగసు అది ఎక్కడుంటుంది ప్రపంచంలో అంటే ఒక్క బాలచంద్రుని ఎందే ఉంటుంది. అందుకని ఆ చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి చల్లతనానికి ఎంత హాయిగా ఉందోరా అని ఇంకొక నెల పోనివ్వండి. సాయంకాలం అయ్యేటప్పటికీ ఆ అమ్మయ్యా అని వచ్చి చంద్రబింబం కింద కూర్చుంటారు, చల్లగా ఉందని. అందుకని ఆ బాలచంద్రబింబంలో ఉండేటటువంటి చక్కటి చల్లతనంతో కూడినటువంటి ప్రకాశాన్ని తెచ్చి అమ్మవారి యొక్క మూర్తి యందు నింపారట. ఇన్నిటిని కలిపి ప్రోధి చేసి లక్ష్మీదేవి యొక్క మూర్తిని సిద్ధం చేసి అష్టదళ పద్మమునందు ఆవిర్భవింపచేశారట. చేస్తే అమ్మవారు ఆ పాల సముద్రంలోంచి అష్టదళ పద్మంలోంచి ఆవిర్భవించి వీళ్ళందరికీ దర్శనమిచ్చింది. చిత్రం ఏమిటంటే పుట్టినప్పుడు చంటి పిల్లలా పుట్టినటువంటి తల్లి క్షణాల మీద పెద్దదైపోయి యవ్వనవతి అయిపోయింది. యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీల తరుణ వయస్కురాలిగా అక్కడ ఎవరున్నారండి? దేవతలున్నారు, దానవులున్నారు. లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరిగిందని యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ చూస్తున్నారు. ఇంతమంది చూస్తుండగా తల్లి ఆవిర్భవించింది. ఇప్పుడు ఆవిడికి భర్త నిర్ణయింపబడాలి. అటువంటి తల్లికి భర్తను ఎవరు నిర్ణయిస్తారు? ఎక్కడ పుట్టిందో వాడు తండ్రి అవుతాడు.
ఎక్కడ పుట్టింది? పాల సముద్రంలో పుట్టింది. కాబట్టి ఇప్పుడు తండ్రి ఎవరు? పాల సముద్రమే, సముద్రుడే తండ్రి. అందుకే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అని రోజు పిలుస్తూ ఉంటాం కదా అమ్మవారిని. ఆడపిల్లకుండే లక్షణం ఏమిటంటే పెళ్ళవక ముందు ఫలానా వారు అమ్మాయి అండి పొంగిపోతుంది. ఈ ఈ పాప అండి కోటేశ్వరరావు అమ్మాయి అండి అన్నారనుకోండి, చాలా సంతోషిస్తుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరైనా మా అమ్మాయి కనపడితే ఈ అమ్మాయి ఈ పాప కోటేశ్వరరావు అమ్మాయి అండి కోటేశ్వరరావు అమ్మాయి అండి అని పరిచయం చేస్తున్నారనుకోండి, కించి చిన్నపుచ్చుకుంటుంది. ఎందుకనంటే ఫలానా వారి కోడలండి అన్నారనుకోండి, సంతోషిస్తుంది. ఈ అమ్మాయి ఫలానా వారి భార్య అండి అని అనిపించుకోవడానికి ఇష్టపడుతుందట. ఆడపిల్ల పుట్టింటి సంబంధాన్ని గౌరవిస్తుంది, కానీ ఫలానా వారి భార్య అని చెప్పుకోవడంలో ఒక తాదాత్మ్యతని పొందుతుందిట. అందుకని లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం వెంటనే అనాలట శ్రీరంగధామేశ్వరీం. భర్తృ సంబంధం చెప్పాలి, చెప్తే పొంగిపోతుంది ఆవిడ. శబాష్, బాగా చెప్పాడు రా వీడెవడం అని. అందుకని మనం శ్రీ సూక్తం చెప్తే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం మనం దాంతోనే పూర్తి చేస్తాం. సరే, అందుచేత ఇప్పుడు ఈ తల్లికి మంగళ స్నానం చేయించడానికి అందరూ సమకూరుస్తున్నారు అమ్మవారికి. తరుణికి మంగళ స్నానం బుసే ఇంతమని పెట్ట ఇంద్రుడనర్ఘమైన మణిమయ పీఠంబు మంగళవతులైన వేలు పొగరితలు విమలతోయ పూర్ణంబులయ్యున్న పుణ్యాహ కలశంబులిడిరి పల్లవములనిచ్చ భూమి కడిమి గోవులు పంచగవ్యములనిచ్చే మలసి వసంతుడు మధువసంగి మునులు కల్పంబు చెప్పిరి మొగిలుగములు పణవ గోముఖ కాహళ పటహ మురజ శంఖ వల్లకి వేణు నిస్వనములిచ్చే పాడిరాడిరి గంధర్వపతులు సతులు పండిత సూక్తులతోడిత తొండంబులు సాక్షి తీర్థతోయములెల్లన్ కుండముల ముంచి దిగ్వే దండంబుల జలక మార్చ తరుణీమణికిన్. శ్రీ సూక్తంలో మంత్రాల్ని పోతన గారు తన ప్రతిభతో పద్యాలుగా మార్చారు. ఎంత గమ్మత్తో చూడండి. తరుణికి మంగళ స్నానము. ఇప్పుడు ఈ అమ్మవారు మంగళ స్నానం చెయ్యాలి. మంగళ స్నానం వేరు, శౌచమునకు స్నానం వేరు. శౌచమునకు స్నానం చేసేటప్పుడు మంగళ వాయిద్యాలు పెట్టండి ఆయన స్నానం చేస్తున్నారు అనరు. మంగళ స్నానం చేయడం అంటే వేరు. అది పరమ పవిత్రమైనటువంటి సమయాలలో మంగళ స్నానం చేస్తారు. మనం మంగళ స్నానం చేస్తాం. ఎప్పుడు చేస్తాం? పెళ్లికి ముందు చేస్తాం. పెళ్లికి ముందు చేసే మంగళ స్నానం వేరు, చాలా గమ్మత్తుగా ఉంది. అంటే ఈ రోజుల్లో దాని సబులే పోయాయి, ఆ వైదిక ప్రక్రియ పోయింది. అసలు ఏ మంత్రం చదవాలి, అప్పుడు ఎలా ఆశీర్వచనం జరగాలి, ఎలా మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండాలి, ఎలా వచ్చి ఎలా కూర్చోపెట్టి ఆడపిల్లని లక్ష్మీదేవిగా మంగళ స్నానం చేయించాలి. ఆడపిల్ల పెళ్లి పీటల మీదకి వెళ్ళేటప్పుడు పట్టు చీర ఎవరు పట్టుకొచ్చి ఇవ్వాలో, ఎంత ప్రేమ ఉంటుందో అలా పట్టుకొచ్చి ఇవ్వడంలో మీరు లక్ష్మీ కళ్యాణం వింటే తెలుస్తుంది. చూడండి, ఆ తల్లి మంగళ స్నానం చేయడం కోసమని ఒక పీట మీద కూర్చోవాలి. అందుకని ఒక మణిమయ పీఠాన్ని తెచ్చి దేవేంద్రుడు అక్కడ పెట్టేట. ఇప్పుడు ఈ పీఠం ఇచ్చిన వాడికి ఏం దక్కుతోంది? పీఠం దక్కుతోంది. లక్ష్మీదేవికి నువ్వు ఏమిస్తే అది దక్కుతుంది. ఇంత కుంకం అమ్మవారికి ఇస్తే సౌభాగ్యం దక్కుతుంది, ఇంత పువ్వు అమ్మవారికి ఇస్తే జ్ఞానం దక్కుతుంది, ఇంత ధూపం చూపిస్తే సమస్త భోగములతో నీ ఇల్లు నిండిపోతుంది, ఇంత నీరాజనమిస్తే భక్తి జ్ఞాన వైరాగ్యముల చేత మోక్షం ఇస్తుంది. ఒక్క స్తోత్రం నోటితో చదివి ఇలా నమస్కరిస్తే పొంగిపోతుంది, ఏదైనా ఇచ్చేస్తుంది. అందుకని కుంకుమార్చన పెట్టడం ఏదో సరదా కోసం పెట్టడం కాదది. అందుచేత చూడండి, ఆ భద్రపీఠాన్ని తీసుకొచ్చి ఒక మణిమయమైన పీఠాన్ని అక్కడ పెట్టేట ఇంద్రుడు. అమ్మవారు మంగళ స్నానం చేయడానికి దాని మీద కూర్చుంది. ఇప్పుడు ఇలా తీసుకొచ్చి పీఠం పెట్టగానే దాని మీద కూర్చున్న అమ్మవారు స్నానం చెయ్యడం కోసమని నీళ్లు పట్టరావాలి. ఎవరు పట్టరావాలి అంటే, పసుపు కుంకుమలకు ఢోకా లేకుండా చాలా దీర్ఘకాలం నుంచి పసుపు కుంకుమలతో ఉన్నటువంటి యువతులు ఆ నీరు తీసుకొచ్చి అక్కడ పెట్టారట. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇక ముందు మీ ఇళ్లలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు మీ కొడుక్కి పెళ్లి చేసినా మీరు నియమం చెప్పండి, మా కోడలకి మాత్రం మంగళ స్నానం ఇలా చేయించాలమ్మా, కట్నం కానుక తర్వాత మీ ఇంటికి లక్ష్మి వస్తోంది, ఇలా స్నానం చేయించండి అని చెప్పండి. మీ కూతురు పెళ్లి చేసేటప్పుడు ఇలా చేయండి. మంగళప్రదమైనటువంటి ఐదోతనం ఉన్నటువంటి స్త్రీలు ఆ నీరు పట్టుకొని అక్కడికి రావాలి. అందులో కొద్దిగా పసుపు కలపాలి, కించిత్ కలిపిన తరువాత దానిలోకి పల్లవములు వెయ్యాలి. మంగళ స్నానం అంటే ఉట్టి నీటితో చెయ్యకూడదు. అంటే కొన్ని లేత ఆకులు తీసుకొచ్చి పరమ పవిత్రమైన పల్లవములు ఉంటాయి,
ఓ మావిడాకో, కనీసం మిగిలినవన్నీ లేకపోయినా ఓ 2 మావిడాకులన్నా వెయ్యాలి అందులో. పల్లవములు వెయ్యాలి. పల్లవములు వేయడం చేత జలములు మంగళ స్నానములకు యోగ్యములవుతాయి. అందుకని పల్లవములనిచ్చే భూమి, పల్లవములను భూమి కాకపోతే ఎవరిస్తారండి? ఇచ్చింది కాబట్టి ఇంతమందికి పెట్టగలిగిన పల్లవాళ్ళని ఇస్తోంది మళ్ళీ. అందుకని భూదేవి వచ్చి పల్లవాళ్ళని ఇచ్చిందిట మంగళ స్నానానికి. చదివింపులు చదివించలేదు, అసలు చేయవలసినవన్నీ మంగళ స్నానాల దగ్గర చేశారు. గోవులు వచ్చేయట, కడిమి గోవులు పంచగవ్యములనిచ్చే, పంచగవ్యాలనిచ్చేయట గోవులు. ఎందుకని? మంగళ స్నానం చేయించేటప్పుడు కొన్ని సంప్రదాయాలు పాటిస్తారు. కొద్దిగా పాలిచ్చి, కొద్దిగా తేనిచ్చి, కొద్దిగా వెన్న రాసి ఒంటికి ఆ సోయగం అమరడం కోసమని. ఎందుకంటే తలంబ్రాల మంత్రంలో చెప్తారు, స్త్రీకి భౌతికమైనటువంటి అందం కూడా పురుషుణ్ణి కట్టి పారేసి సంసారంలో ఉంచుతుంది. అందుకని ఆ సౌందర్యము కోరుకోవాలి పురుషుడు, స్త్రీ దోషమేం లేదు అందులో, తలంబ్రాల మంత్రాల్లో అదే ఉంది. అందుకని పంచగవ్యములంటే పాలు, వెన్న, నెయ్యి మొదలైనవి గోవులు పట్టుకొచ్చి ఇచ్చేయట. అవి అమ్మవారి మంగళ స్నానంలో వాడారు. ఆ తర్వాత వసంతుడు మధువుని ఇచ్చే, వసంతుడు వచ్చి వసంత ఋతువు తేనె ఇచ్చిందిట. అంటే ఆడపిల్లకి మంగళ స్నానం చేయించినా, మగపిల్లవాడికి మంగళ స్నానం చేయించినా మీరు బుట్టలో కూర్చోపెట్టి తీసుకెళ్ళడానికి, లక్ష్మిగా సిద్ధం చేయడానికి లక్ష్మిగానే స్నానం చేయించాలి. అది మంగళ స్నానం అంటే. ఆ స్నానం చేయించే ముందు తేనె ఇచ్చి, అమ్మా లక్ష్మి తేనె తాగో అని ఇవ్వాలి. ఇవి ఎవరు చేస్తారు? తల్లి, పినతల్లులు, పెదతల్లులు, నిత్యము నిరంతరము ఈశ్వరారాధన చేసేటటువంటి మంచి పసుపు కుంకాలున్నటువంటి స్త్రీలు, దీర్ఘకాలము నుంచి మంగళప్రదమై ఉన్న స్త్రీలు, ఈశ్వరారాధన చేయగలిగినటువంటి నిపుణులైన ఆచార్యుల యొక్క భార్యలు, ఇటువంటి వారిని తీసుకొచ్చి ఆ మంగళ స్నానం చేయిస్తారు వాళ్ళు. అది మంగళం, వాళ్ళ చేతులతో పడాలి లక్ష్మిగా. అందుకని ఇప్పుడు ఇక్కడి నుంచే లక్ష్మీ తత్వము సంసారంలో ఎత్తుకుంటుందండి. ఇలా మీరు లక్ష్మిగా నారాయణుడికి ఇస్తే ఆయన ఇల్లు లక్ష్మీప్రదమై ఉంటుంది. కొడుకులతో, కోడళ్లతో, 3 తరాలతో. ఆయన నాకేమీ లేదండి, ఆవిడ వచ్చిన వేళ విశేషం నా జీవితం మారిపోయిందంటాడు ఒక్కొక్క ఆయన. ఎలా మారిపోతుందండి? ఆవిడ అటువంటి తల్లి, లక్ష్మీ అంశ ఆవిడ ఎందుంది. ఆవిడ వచ్చింది, ఈయన జీవితం మారింది. నీ ఇంటికి లక్ష్మి వస్తోంది, ఎలా పడితే అలా ఇవ్వకూడదు. మంగళ స్నానం దగ్గరే ప్రారంభం. అందుచేత చక్కగా ఈ పంచగవ్యములను అలది తేనె పట్టి, ఆ తరువాత మునులు కల్పంబు చెప్పిరి. బయట స్నానం జరుగుతుంటే అక్కడ చక్కగా వచ్చినటువంటి బ్రాహ్మణులు కూర్చుని చక్కటి స్వస్తి మంత్రాలు చదువుతుంటారు. ఆ స్వస్తి మంత్రాలు చదువుతుండగా ఇక్కడ మంగళ స్నానం జరగాలి. ఇప్పుడు మంగళధ్వనులు జరగాలి. ఈ మంగళధ్వని, లక్ష్మీదేవికి మంగళధ్వని జరగాలంటే స్నానం చేసేటప్పుడు మామూలు వాళ్ళు చదవరు కదా మంత్రాలు, అందుకని మహర్షులు చదువుతున్నారట. ఇప్పుడు మంగళధ్వని చేయడానికి ఎవరు చేయాలి అంటే, ఎవరు చేశారో తెలుసా అండి? ఆ మంగళధ్వని లక్ష్మీదేవి మంగళ స్నానానికి మేఘాలు చేసేయట. మేఘాలే వేణువులు ఊదేయట. ఎందుకని? గాలి వెడుతుంటే అది వేణువుగా మారింది. ఒకటి తప్పెట వాయించిందిట, ఒకటి మృదంగం వాయించిందిట, ఒకటి వీణ వాయించిందిట, ఒకటి శంఖం వాయించిందిట, ఒకటి బాకా వాయించిందిట. శబ్దము ఆకాశగుణకము. అందుకని శబ్దము ఆకాశగుణకము కనుక మేఘాలన్నీ కలిసి మహానుభావులు నిజంగా మరి అంటే పూర్వ కవులు కొంత ఇలాంటి పుస్తకాలు చదివిన వాళ్ళు ఉండేవారు. అందుకే వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు అందంగా ఉండేవి. పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాట పాడేరంట అని నేను ఒక గొప్ప బ్యానర్, అది ఎన్నో సినిమాలు తీసింది బ్యానరు. అటువంటి బ్యానర్ వాళ్ళు మాత్రమే అటువంటి పాటలు రాయగలరు. అందుకని పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాట పాడేరంట అని నేను ఎక్కడో పాటలో విన్నాను. సరే, అందుకని ఆ మేఘములు ఆ మంగళధ్వని చేసే, అంటే ఒక్కొక్కటి అది సినిమా పాట అని మీరు అనుకోకండి. ఒక్కొక్క పాట వింటే హృదయం కదులుతుంది నిజంగా. అబ్బాయి ఎంత గొప్ప మాట ఇది, సమస్త వేదముల యొక్క సారము పిండేడే ఇందులో అనిపిస్తుంది. అది సినిమాలో పాట అవ్వచ్చు, బురదలో పుడితే తామర పువ్వును అంగీకరించట్లేదా? గొప్ప తత్వం ఉంటే ఉన్నది వదిలేవు, లేనిది కోరేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు, తెగిన పతంగానివే మనసా ఊహల ఉయ్యాలవి అన్న మాటలో ఎంత మనస్తత్వం ఉందండి నిజంగా. ఒక్కొక్క మాట వింటుంటే అగాధమగు జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకానా మరుగున దాగి సుఖమున్నదిలే. ఎంత గొప్ప మాట అండి అది. అవి సినిమా పాటలు కావచ్చు, నేనంటాను అందులో గొప్ప తత్వం ఉందంటాను.
అలా ఒక్కొక్కటి రాయడానికి దానికి చాలా వేదాంత సారము తెలుసున్నవాడైతేనే అది రాయగలడు. లేకపోతే అలా అటువంటి ప్రౌఢిమతో కూడినటువంటి పదాలు, అంత గంభీరమైనటువంటి భావముతో ఉన్నవి పడమంటే పడేవి కావు. దిక్కుమాల పాటలు అర్థం లేనటువంటి అంశాలు సరే వాటి జోలు మనకెందుకు, లక్ష్మీ కళ్యాణం చెప్పుకుంటూ. అందుకని పాడిరాడిరి గంధర్వ పతులు సతులు, పరమ సంతోషంతో గంధర్వ పతులు సతులు అందరూ నాట్యం చేస్తున్నారు. లక్ష్మీదేవికి మంగళ స్నానాలు జరుగుతున్నాయి అని. పండిత సూక్తులతోడుత తుండంబుల సాచి తీర్థతోయములెల్లన్ కుండముల ముంచి దిగ్వే దండంబుల జలక మార్చ తరుణీమణికిన్. ఇదే కనకధారా స్తోత్రంలో శంకర భగవత్పాదులు దిగ్గస్థిభిక్కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని స్తోత్రం చేశారు మహానుభావుడు. ఇంకా 8 సంవత్సరాలు రానివాడు ఎటువంటి ప్రౌఢిమతో కూడిన కవిత్వం చెప్పాడో చూడండి, పొంగిపోయింది అందుకే లక్ష్మీదేవి. అందుకని దిగ్గస్థిభిక్కన కకుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం. దిక్కులన్నిటా మోసేటటువంటి ఏనుగులు తమ తుండములతో తీర్థములలో ఉండేటటువంటి జలాల్ని ఆ మంగళస్నానపు పాత్రలలో కలిపి గంగాది జలముల యొక్క నీరు కలపాలి. ఆ తుండములతో ఉన్న బిందెలతో కనకమయమైనటువంటి పాత్రలతో పైకెత్తి అభిషిక్తముగా ఆ నీటిని పోసేట వేదమంత్రాలు స్వస్తివాచకం పలుకుతుండగా, మంగళధ్వనులు మోగుతుండగా అమ్మవారు స్నానం చేసిన తరువాత ఇప్పుడు కట్టంగ పచ్చని పట్టుపుట్టముదో ఈ ముదుతకు తెచ్చి సముద్రుడిచ్చే. ఎంత ప్రేమో చూడండి. తన పెళ్ళానికి చీర తెచ్చుకోవడం కావ్యంలో చెప్పవలసిన పెద్ద విశేషం ఏం కాదు. సాధారణంగా తండ్రి ఎప్పుడూ ఒక పని చేయడు. ఏ పని చేయడంటే అమ్మాయి ఏ బట్టలు కట్టుకోవాలో, అమ్మాయి ఏ పరికిణీ కట్టుకోవాలో తండ్రి గారు ఎప్పుడు చెప్పడం. అది సాధారణంగా తల్లి చెప్తుంది, నువ్వు ఇవాళ ఈ బట్టలు కట్టుకోవే అంటుంది. కానీట పెళ్లి కూతుర్ని చేస్తున్నప్పుడు తండ్రి సంతోషం ఎంత గొప్పగా ఉంటుందంటేట, మా అమ్మాయి లక్ష్మీ స్వరూప, నేను కన్యాదానం చేస్తున్నాను, నారాయణుడి కాళ్ళు కడిగిని పొంగిపోయి ఆ పట్టు చీరలన్నీ ఆ మూతలు తీసి అక్కడ పెడితే తండ్రి స్వయంగా వెళ్ళి చూసుకుని నీకేం తెలుసు నా కూతురికి ఎంత బాగుంటుందో ఇది అని తను సెలెక్ట్ చేస్తాట. తను నిర్ణయం చేసి అమ్మా ఈ పట్టుబట్ట కట్టుకోమ్మా అని తండ్రి అంటే ఆ ఆడపిల్ల మనస్సు ఎలా ఉంటుందంటే, పిచ్చి నాన్నగారు, మా నాన్నగారికి ఎంత పిచ్చి ప్రేమో అని ఆ చీర కట్టుకు పొంగిపోతుందట. తండ్రి పట్టుకెళ్ళి ఇస్తాడు, చీర కట్టుకోమ్మా అని ఆ చీర తండ్రి ఇస్తాడు. తండ్రి ప్రేమ ప్రేమ, నేను తల్లి ప్రేమని తక్కువ చేయట్లేదు, కానీ అంటే తల్లి తండ్రి ఇద్దరు సమానం కదండి. అందుకని ఆ రోజున మాత్రం చీర తాను నిర్ణయం చేశాట సముద్రుడు. కట్టంగ పచ్చని పట్టు పుట్టముదో ఈ ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. ఎప్పుడైనా సరే అమ్మవారికి ఇచ్చేటప్పుడు వస్త్రద్వయం సమర్పయామి, ఒక వస్త్రం ఇవ్వకూడదు, వస్త్రం మీద వస్త్రం పెట్టి, కంచుకమంటే రవికెల బట్టో ఏదో ఒకటి పెట్టి కలిపి ఇవ్వాలి. పెద్దలకి భోజనం పెట్టినప్పుడు ఒక విస్తరి వెయ్యకూడదు, శాస్త్రంలో నిషిద్ధం. ఒక అరిటాకు వేస్తే తుంపి మళ్ళీ అరిటాకు ముక్కన్నా వెయ్యాలి, కనీసం 2 వెయ్యాలి. ఇచ్చేటప్పుడు వస్త్రద్వయం సమర్పయామి అనాలి, అని వస్త్రద్వయం ఇవ్వాలి. లేదా కనీసం ఒక దూదిపోగు దగ్గర పెట్టుకుని వస్త్రం మీద దూది పోగు పెట్టి ఇవ్వాలి. అందుచేత కట్టంగ పచ్చని పట్టుపుట్టముదో ఈ ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. వస్త్రద్వయాన్ని తెచ్చి సముద్రుడు లక్ష్మీదేవికి ఇచ్చాడు. మత్తాళినిక రంబు మధువాన మూగిన వైజయంతి మాలవరునుడిచ్చే. ప్రతి ఇంట్లో కూడా ఒక గమ్మత్తు ఉంటుంది. ప్రతి ఇంటికి ఒక యజమాని ఉంటాడు. ఆ యజమానికి చాలా దగ్గర స్నేహితుడు ఒకడు ఉంటాడు. ఆ స్నేహితుడు ఎటువంటి వాడై ఉంటాడో తెలుసా అండి? ఆయన్ని సుహృత్ అని పిలిచింది శాస్త్రం. సుహృత్ అంటే ఆయన బిడ్డని తన బిడ్డగా భావిస్తాడు. ఆ హృదయం పెంచుకోవాలి సుహృత్ కావాలంటే. తన కూతురు ఎంత మంచి సంబంధం రావాలని కోరుతున్నాడో తన సుహృత్ కూతురు కూడా అంత మంచి సంబంధం రావాలని కోరాలి. తన కూతురు ఎలా ఐదోతనంతో ఉండాలని కోరుతున్నాడో తన సుహృత్ యొక్క కూతురు కూడా అలా ఉండాలని కోరాలి. అలాంటి వాడు ఒకడు ఉంటాడు. వాడు ఈయన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే తన కూతురు పెళ్లి జరుగుతున్నట్టే సంతోషపడిపోతాడు. అందుకని ఈయన ముందు ఇవ్వగానే వెనక ఎవరిచ్చారో తెలుసండి? సుహృత్ ఇచ్చాడు. ఎవరా సుహృత్? సముద్రం తండ్రి అయితే సముద్రుడిలో ఉన్న వరుణుడే సుహృత్. అందుకని ఎప్పుడూ దగ్గరుంటాడు. అందుకని ఆ సుహృత్ ఏమిచ్చాడు అంటే వైజయంతి మాల ఇచ్చాట అమ్మవారు వేసుకోవడానికి.
కాంచన కేయూర కంకణ కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చే. విశ్వకర్మ ఏదైనా తయారు కేయూర కంకణ కింకిణి కటకాదులను, అమ్మవారు వేసుకోవడానికి కావలసినటువంటి గాజులు, అమ్మవారు వేసుకునే హారాలు, అమ్మవారు పెట్టుకునే నగలు, ఇవన్నీ ఒక పెద్ద దంతపు పెట్టిలో పెట్టి తెచ్చి విశ్వకర్మ ఇచ్చేట. భారతి ఒక మంచి తారాహారమునిచ్చే. సరస్వతీదేవి ఒక మంచి తారాహారాన్ని ఇచ్చిందిట. పాణి పద్మమునిచ్చే పద్మభవుడు. ఇదో చాలా గమ్మత్తైన విషయం అండి నిజంగా. ఇలాంటివి చూస్తే ఓహో ఇలా కూడా ఇవ్వచ్చు అన్నమాట కానుక అనిపిస్తుంది. పిల్ల బుట్టలో కూర్చొని పద్మంలో కూర్చున్న లక్ష్మిని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లే ముందు అసలు మేనమామలు నాకు అనిపిస్తుంది తామర పువ్వులు తెచ్చి ఆ అమ్మాయి చేతికి ఇవ్వాలి. అమ్మా నిన్ను లక్ష్మిగా చూసి నీ తల్లి తోడబుట్టిన వాళ్ళగా, నిన్నెప్పుడూ మేనమావగా మేము దుష్టచూపు చూడలేదు, లక్ష్మిగా చూసి నారాయణుడి దగ్గరికి చేరుస్తున్నాం అని తామర పూలు ఇచ్చి పిల్ల చేత్తో తామర పూలు పట్టుకుని బుట్టలో రావాలి. పోతన గారు ఎన్ని రహస్యాలు చెప్తున్నారో చూడండి ఆచారంలో. అందుకని ఎవరివ్వాలా పువ్వు అంటే బ్రహ్మగారు ఇచ్చారు. ఎటువంటి వాడికి అటువంటివే ఇష్టం ఉంటాయి. సాధారణంగా ఏమిటంటే బాగా పుస్తకాలు చదివి ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన ఎక్కడైనా ఫంక్షన్ అయితే ఓ బుక్ ప్రజెంట్ చేద్దాం అంటాడు కదండి. ఒక బంగారం మీద మోజున్న ఆయన ఉన్నాడు అనుకోండి, అది ఎప్పటికైనా పనికొస్తుంది, ఓ ఉంగరం పెడదాం అంటాడు. అలా ఎవరి మనస్సు అలా ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మగారు పద్మభవుడు, ఆయన కూడా పద్మ సంబంధం ఉన్నవాడు, అమ్మవారు పద్మ సంబంధం ఉన్నది. అందుకని ఆయనకి ఎప్పుడూ పద్మ సంబంధమే. ఆయన పట్టుకొచ్చి ఓ తామర పువ్వు ఇచ్చట, చేతో పట్టు కూర్చో అమ్మా నువ్వు చక్కా బుట్టలోనని. అందుకని తామర పువ్వు ఇచ్చట. కుండలివ్రజంబు కుండలంబులనిచ్చే. నాగరాజులు కుండలిని రెండు రకాలుగా ఉంటుంది. పావుతో సింబలైజ్ చేస్తారు, సంకేతిస్తారు కుండలిని శక్తిని. అందుకని అవి ఎప్పుడు ఏమివ్వాలి, కుండలిని అన్న మాటకి దగ్గరలో ఉన్నవి ఇస్తాయి. అందుకని కుండలంబులనిచ్చే. అవి చెవులకు పెట్టుకునేటటువంటి కుండలాలను ఇచ్చేట అమ్మవారికి పట్టుకొచ్చి. అందుకని కుండలివ్రజంబు కుండలంబులనిచ్చే. శృతులు భద్రమైన నుతులు చేసే. శృతులు వేదాలున్నాయి, ఏది చేసేవాళ్ళు అది చేస్తేనే అందంగా ఉంటుంది. వేదాలు అనేటటువంటి పుస్తకాలు అమ్మ అప్పుడప్పుడు చదువుకోను డిటెక్టివ్ నవలు ఇచ్చాయనుకోండి అసందర్భంగా ఉంటుంది. శృతులు ఏం చెయ్యాలి, నుతులు చెయ్యాలి. వేదం అందులోంచి పరమ భద్రమై ఆశీపూర్వకమైనటువంటి మంత్రాలు చదవాలి. అందుకని శృతి తనంత తానుగా ఒక రూపమును దాల్చి అమ్మవారికి ఆశీపూర్వకమైనటువంటి భద్రతను చేకూర్చగలిగినటువంటి మంత్రమును ఆమ్నాయం చేసిందిట. ఎల్లలోకములకు ఎలిక సానివై బ్రతికెనను చుదిశలు పలికెనధిప. దిక్కాంతలన్నీ కూడా దిక్కుల్ని స్త్రీలతో పోలుస్తారు. ఎందుకనంటే మహాభారతంలో తిక్కన గారు ఒక గొప్ప ప్రయోగం ఒకటి చేశాడు. భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం అయితే భార్య ఎదురు చూస్తుంటుంది, ఆ అమ్మ ఆయన వస్తారు ఇంకా కాసేపు సరదాగా. భార్య అంటే పురుషుడికి విశ్రాంతి స్థానం. ఎందుకంటే ఎంత అలిసిపోయిన పురుషుడు కూడా సేద తీరేది ఎక్కడ అంటే భార్య దగ్గర మాత్రమే. ఆవిడ ఇచ్చినట్టు విశ్రాంతిని పురుషుడికి భౌతికమైనటువంటి ఏ ఐశ్వర్యము ఇవ్వదు. ఎన్ని ఏసీ గదులు ఉండనివ్వండి, ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఆవిడ చిటపట 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 లాడిపోతోంది అనుకోండి, కంపరం ఎత్తిపోతుంది ఇంటికి వచ్చిన వాడికి. పెంకుటింట్లో ఉండనివ్వండి, ఇంటికి వచ్చేటప్పటికి సాయంకాలం ఆవిడ సంతోషంగా ఉండి ఏమండి వచ్చారా, అలా ఉన్నారే అని ఏవో చక్కటి ప్రసన్నమైన 4 మాటలు చెప్పి ఎంతో సంతోషంగా సేద తీర్చి మంచి మాటలు మాట్లాడింది అనుకోండి, పురుషుడు కష్టాన్ని మర్చిపోతాడు. అందుకని దిక్కాంతలు అని దిక్కుల్ని కాంతలతో పోలుస్తారు. మరి భర్త ఎవరు అంటే రోజు ఆఫీస్కి వెళ్ళేవాడైనా సాయంకాలం భర్తృదర్శనం అయ్యేటప్పటికీ లజ్జతో కూడినటువంటి ఎర్రటి కాంతులు వస్తాయిట పరమ సౌశీల్యవతి అయినటువంటి భార్య యందు. అందుకని పడమటి దిక్కనబడేటటువంటి కాంత సూర్యుడు తూర్పు నుంచి అటువైపుకి వచ్చేటప్పటికి బుగ్గలు ఎర్ర పడ్డాయ్యా, అందుకని రాగరంజితములయ్యాయి అన్నారు పోతన తిక్కన గారు మహాభారతంలో. ఆయన ఏదో అందమైన ప్రయోగాలు. అందుకని ఆ ఎల్లలోకములకు ఏలికసానివై బ్రతికెననుచు దిశలు పలికెనధిప. ఆ దిక్కాంతలందరూ ఆశీర్వచనం చేశారట. ఎల్లలోకములకు హద్దులేవి, దిక్కులే. అందుకని ఆ దిక్కాంతలు ఆశీర్వచనం చేశారట. అమ్మా లక్ష్మి, నువ్వు ఎల్లలోకములకు ఏలిక రాణివై ఏలిక సానివై పరిపాలించదవుగాక అని ఆశీర్వచనం చేశారట. ఇప్పుడు ఈ తల్లికి స్వయంవరాన్ని ఆ తల్లి తనంత తానుగా వరుణ్ణి ఎంచుకోగలిగినటువంటి పద్ధతిని సముద్రుడు ఆమోదించాడు. ఆయన నిర్ణయించలేదు. అమ్మా నువ్వు నా కడుపున పుట్టి
నాలోంచి జన్మించి క్షీర సముద్రానికి కూతురు అని నాకు వైభవాన్ని ఇచ్చావు, నేనా నీకు భర్తనించగలిగిన వాణ్ణి? నువ్వే ఎన్నుకో తల్లి అన్నట్ట అని చేతికి ఒక చెంగల్వ పూదండ ఇచ్చట. ఇస్తే ఆయన అంటారు, పలుకుల అమృతంబు చిలుకనెవ్వానితో భాషించవాడెపో బ్రహ్మయనగా, ఎలయించి కెంగేల యవ్వని వరించవాడలోకములకు వల్లభుండు, మెయితీగ యవ్వని మేనితో గదియించవాడిపో పరమ సర్వజ్ఞమూర్తి, నెలతుక ఎప్పుడు నివసించు ఏ ఇంట ఆ ఇల్లు పరుమగు అమృతపదము, ఇంటి చూపువారె ఎచ్చోటికచ్చోటు జిష్ణుదనద ధర్మ జీవితంబు, కొమ్మ పిన్ననగవు గురుతర దుఃఖ నివారణంబు సృష్టి కారణంబు. లక్ష్మీదేవిగా మీరు పెళ్లి పీటల మీదకి పిల్లని తీసుకెళ్లినా పెళ్లి కొడుకు పరిస్థితి ఇలాగే మారిపోతుంది. పలుకుల అమృతంబు చిలుక యవ్వానితో భాషించవాడెపో బ్రహ్మయ్యనగా, ఇప్పుడు లోకమునందు బ్రహ్మము అని ఎవరిని పిలవాలి అంటే, ఈ తల్లి ఎవరిని చూసి సంతోషంగా చిరునవ్వు నవ్వి మాట్లాడుతోందో వాడే పరబ్రహ్మ.